సామాన్యులకు అండగా నిలవడమే నవోదయం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లక విజయరాజు తెలిపారు. గుంటూరులోని ఏటుకూరు రోడ్లో పార్టీ 16వ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయరాజు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి సహకరించిన రాజ్యాధికార దిశగా కొనసాగాలని. అనంతరం తెలంగాణ నవోదయం పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్ మాట్లాడుతూ నవోదయం పార్టీ ఇక శూద్రులను హక్కున చేర్చుకొని రాజకీయ అవకాశాన్ని కల్పిస్తోందని చెప్పారు. అందుకు చాలా సంతోషము. నవోదయం పార్టీ యొక్క ముఖ్య ఎజెండా ఐక్యత, సమానత్వము, అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తుంది. ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, శూద్రుల పార్టీ, అతి శూద్రుల పార్టీ, ఆశ్రిత కులాలను కూడా హక్కును చేర్చుకొని వారికి రాజకీయంగా వారిని చట్టసభలకు పంపించడానికి మా నవోదయం పార్టీ ముందుంటుంది. సామాన్యులకు రాజకీయ అవకాశం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మన విజయరాజు గారు ఈ పార్టీని 15 సంవత్సరాల క్రితము ఏటుకూరు గ్రామంలో స్థాపించడం జరిగింది. అతని యొక్క ఆశయాలను మరియు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆశయాలను నేను శివశంకర్ పటేల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నవోదయం పార్టీ వారి యొక్క ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. మా పార్టీ కర్ణాటకలో కోరు సందర్భంగా బంధువులకు, స్నేహితులకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు, అలాగే మీడియాలో వీక్షిస్తున్న సోదర సోదరిమణులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. సామాన్యుడికి రాజ్యాధికారం కావాలనే మా ఈ 15 సంవత్సరాల పోరాటంలో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు సామాన్యుడికి రాజ్యాధికారం కావాలంటే ప్రతి ఒక్కరు చేయి కలిపి నవోదయం పార్టీతో సహకరించి